విషయం అంటారు గదా! సో, నేను అలాంటి ఒక టిప్‌ని ఫాలో అవుతాననమాట. సో, ఆ ప్రాసెస్‌లో భాగంగానే లైక్ 4 ఇయర్స్‌లో డైమండ్ అనేది ఫినిష్ చేయగలిగాను. విత్ కోచెస్ అండ్ మెంటర్స్ సపోర్ట్‌తో. యాహ్! సో, అంటే లైక్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మీరందరూ విన్నారు. లైక్ 'రవలి టాక్‌లో', 'గీతా టాక్‌లో', 'ముబీనా' అండ్ 'శ్యామల శేషాద్రి', 'అశ్విని' వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ అనేది చెప్పారు. అండ్ వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళ టీమ్ పరంగా ఎలా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ ఇన్‌కమ్ ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అవర్ వండర్‌ఫుల్ టీమ్. మీరు అంటే లైక్ ఎవ్రీ మంత్ 1.5-2 లాక్స్ ఇంకా అబోవే ఎర్న్ చేస్తూ మీ టీమ్‌లో కూడా చాలా మంది ఎర్న్ చేయడానికి సపోర్టివ్‌గా ఉన్నారు. సో, చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఒక్క వర్డ్ అయితే చెప్పారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హౌస్ వైఫ్స్. సో, హౌస్ వైఫ్‌గా ఉంటూనే ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం అనేది. సో, నేను కూడా ఒక హౌస్ వైఫ్‌గానే ఉండిన్నాను. అంటే లైక్ బీటెక్ అయిపోయింది. ఎంటెక్ కూడా అయిపోయింది. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నేను జాబ్ చేసున్నాను ఒక 2 ఇయర్స్. బట్ సడెన్‌గా కోవిడ్ రావడం వల్ల ఏమైంది అంటే వితౌట్ నా ఒక్క ఇన్వాల్వ్‌మెంట్ లేకుండానే జాబ్ ఎవ్రీథింగ్ అనేది గాన్ అయిపోయింది. అప్పుడు ఏం జేయాలి అనేది నాకేం అర్థం కాలేదనమాట. సో, ఆ టైంలో ఆన్‌లైన్ అంటే లైక్ కంప్లీట్ ఆన్‌లైన్ ఉన్న టైంలో నాకు ఈ ఆపర్చునిటీ గురించనేది తెలిసింది. చాలా ఓవర్ వెయిట్ ఉండిన్నాను. వెయిట్ ఎక్కువైపోయి చాలా పీసీఓడీ ఇట్లా స్ట్రగుల్స్ కూడా ఈవెన్ మా హస్బెండ్‌కి డయాబెటిక్ కూడా ఉండింది. సో, అలాంటి టైంలో వాటిని రివర్స్ చేసుకోవాలి అని చెప్పి లైక్ వెల్సన్స్ కమ్యూనిటీకి మా కోచెస్ మూర్తి సార్ అండ్ అలేఖ్య మ్యామ్ ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యి, మా యొక్క హెల్త్ ఇష్యూస్‌ని రివర్స్ చేసుకొని వితిన్ 4 మంత్స్‌లో 24 కేజీస్ వెయిట్ లాస్ అయ్యి అండ్ మా హస్బెండ్ డయాబెటిక్ రివర్స్ చేసుకొని చాలా హ్యాపీగా మా జర్నీని స్టార్ట్ చేశాము. సో, మేము నమ్మింది, మేము చేసింది ఒకే ఒకటి. మాకొచ్చిన రిజల్ట్స్‌ని లైక్ హెల్త్ పరంగా 10 మందికి ఇవ్వగలిగితే డెఫినైట్‌లీ ఇక్కడ ఇన్‌కమ్ వస్తుంది. మనం అనుకున్న డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అనే విషయం తెలిసింది. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకిక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే ఫారెన్ ట్రిప్స్. సో, నేనొచ్చిన వెంటనే మా కోచ్ నాకు చెప్పింది యాంబేలో ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి అని. సో, ఇంతకు ముందంతా నా జర్నీ ఏంటి అంటే లైక్ మా నేటివ్ ప్లేస్ ప్రొద్దుటూరు, లేదంటే కర్నూలు, లేదంటే పులివెందుల. ఈ 3 ఉండేటివన్నమాట. బోర్ కొట్టేది. ఎస్పెషల్లీ నేను అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ఇదొక్కటే పెద్ద డ్రీమ్ ఉంటది. సో, అలాంటి ఇక్కడ ఫారెన్ ట్రిప్స్ ఉంటాయని చెప్పి నేను అట్రాక్ట్ అయ్యి ఇక్కడికొచ్చాను. అనుకున్నది సందర్భంగా నేను ఏమైతే అనుకున్నానో దానికి 10 రెట్లు హ్యాపీ లైఫ్ ఇక్కడ లీడ్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ చెప్పాలి అంటే వచ్చిన నేను 6 మంత్స్‌లోనే సిల్వర్ అనేది కంప్లీట్ చేసి లైక్ ఫస్ట్ మంత్‌లో 22,000 ఇన్‌కమ్ అనేది యామ్వే ద్వారా నేను ఎర్న్ చేయగలిగాను. సో, దాన్ని అదే కంటిన్యూ చేసి వితిన్ 6 మంత్స్‌లో సిల్వర్ అనేది ఫినిష్ చేసి నియర్ బై 2.5 లాక్ అనేది ఎర్న్ చేయగలిగాను. సో, వితిన్ 9 మంత్స్‌కి 9-11 మంత్స్‌కి ప్లాటినం అనేది కంప్లీట్ చేసి, నాకు నచ్చిన బ్యూటిఫుల్ ప్లేస్ గోవాకి విజిట్ చేసి విత్ మై హస్బెండ్‌తో చాలా చాలా హ్యాపీ లైఫ్‌ని అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. యాంబే అంటే ఏంటి? యాంబే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అనేది కూడా నాకక్కడ చాలా బాగా అనిపించింది. సో, ఈ ప్రాసెస్‌లో అంటే లైక్ ప్రతి ఒక్కటి పీపుల్‌కి హెల్ప్ చేసే ప్రాసెస్‌లో నాకు కోచెస్ నుంచి, మెంటర్స్ నుంచి చాలా బాగా సపోర్ట్ వచ్చింది. సో, ఎస్పెషల్లీ మీరిందాక విన్నారు. లైక్ శ్యామ్‌ల చెప్పిన మెంటర్‌షిప్ కానీ, గైడెన్స్ కానీ. ఎందుకు అంటే నాకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ అస్సలు రానే రాదు. నేను చాలా సార్లు మీటింగ్‌లో చెప్పాను. ఐయామ్ జీరో అనమాట. అంటే నేచురల్ సైన్స్ వచ్చింది, లేకపోతే సైన్స్ ఎగ్జామ్ వచ్చింది అంటే వెనకాల ముందర ఎవరున్నారు అని చూసుకునేదాన్ని. సో, అట్లాంటి ఆఫ్ ద టైమ్‌లో నాకు ఇక్కడ మా కోచెస్ నుంచి కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ మెంటర్‌షిప్ ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్తే మనం సక్సెస్ అవుతాము? ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని ప్రతీదీ గైడ్ చేయడం వల్ల నేను నా ఒక గోల్‌ని అచీవ్ అవ్వగలిగాను అని చెప్తాను. సో, ఆ ప్రాసెస్‌లో వితిన్ 11 మంత్స్‌లో నేను ప్లాటినం అనేది కంప్లీట్ చేసి, రూబీ విత్ ప్లాటినం అనేది కంప్లీట్ చేసి, సో, నెక్స్ట్ వితిన్ 1 ఇయర్‌లో నేను ఫస్ట్ లెగ్‌ని బ్రేక్ చేయడం జరిగింది. సో, వితిన్ నెక్స్ట్ 6 మంత్స్‌లో సెకండ్ లెగ్, దాని నుంచి థర్డ్ లెగ్, ఫోర్త్ లెగ్ లైక్ రవలి, ముబీనా, శ్యామల, గీత లైక్ వీళ్ళందరిని మీరు చూడొచ్చు. సో, ఇలా అంటే లైక్ మాకొచ్చిన హ్యాపీనెస్ ఏదైతే ఉందో నేను ఒకటే బిలీవ్ చేసేదాన్ని.
నేనెప్పుడు బాధపడేదాన్ననమాట. నేను బీటెక్ అనేది ఫినిష్ చేసి, ఎంటెక్ ఫినిష్ చేసి ఏంటి ఇంట్లో ఉన్నాను, అంట్లు కడుగుతున్నాను, లేదంటే దీనికోసం కాదు కదా నేనిక్కడ ఉండేది, నేను చదివింది, మా పేరెంట్స్ చదివిచ్చింది అని ఒకే ఒక్క విజన్‌తో మాత్రమే ఎక్కువ ఆలోచించేదాన్ని. ఎక్కువ డిప్రెస్ కూడా అయ్యేదాన్ని. అట్లాంటి టైంలో ఈ ఆపర్చునిటీ ఉంది అని తెలిసి నేనిక్కడ స్టార్ట్ చేసినప్పుడు, నా ఒక్క డ్రీమ్‌కి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్ అవ్వాలి అనేది నేనొకటి డిసైడ్ చేసుకున్నాను. నా డ్రీమ్స్‌ని నేనే ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. నా డ్రీమ్స్‌ని ఎవ్వరు ఫుల్‌ఫిల్ చెయ్యరు అనేది బిలీవ్ చేసి, నాకేదైతే నా కోచెస్, మెంటర్స్ సపోర్ట్ చేశారో, అదే విధంగా నా టీమ్‌కి కూడా అంతే విధంగా సపోర్ట్ చేయడము, వాళ్ళ యొక్క డ్రీమ్స్‌కి మేము వర్క్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగానే వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ సక్సెస్ అనమాట. జస్ట్ మేము ఒక్క విజన్ మాత్రమే చూపించాము. 99% కంప్లీట్ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ మాత్రమే ఈరోజు ఈ లెవెల్‌లో వాళ్ళని కూర్చోబెట్టాయి. దాన్ని నేనైతే గట్టిగా బిలీవ్ చేస్తాను. సో, వితిన్ అంటే ఈ ప్రాసెస్‌లో నాకు ఇంకొకటి హ్యాపీ విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ జాబ్ కానీ, లేకపోతే ఇంకొకటి కానీ, మనీ కానీ ఎవ్రీథింగ్ ఉంటది. కానీ ఇక్కడ నాకు సాటిస్ఫాక్షన్ అనిపిచ్చింది. ఎందుకంటే జాబ్ అనేది కేవలం మన హస్బెండ్ కోసమో, లేకపోతే మన స్పౌస్ కోసమో, పిల్లల కోసం మాత్రమే జాబ్ అనేది చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే, మనీ రావడంతో పాటు మన ద్వారా చాలా మందికి వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అనే సాటిస్ఫాక్షన్ కానీ, అండ్ ఇక్కడ యూజ్ చేసే హెల్త్ పరంగా తీసుకునే బెనిఫిట్స్ కానీ, వాళ్ళిచ్చే బ్లెస్సింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో, ఇంతకుముందు మీటింగ్‌లో కూడా నేను చాలా సార్లు షేర్ చేసుకున్నాను. ఎస్పెషల్లీ అంటే ఒక ₹1,00,00,000 ఇచ్చినా కూడా ఇంత హ్యాపీనెస్, ఇంత రికగ్నైజేషన్, ఇంత సపోర్ట్ అనేది రాలేదు. కేవలం నాకు మా కమ్యూనిటీలో అండ్ యాంబే ద్వారా మాత్రమే నాకది వచ్చిందనమాట ఎస్పెషల్లీ. ఎందుకంటే ఒక లేడీకి ఇన్‌ఫర్టిలిటీ పరంగా హెల్ప్ చేసినప్పుడు ద గ్రేటెస్ట్ న్యూస్, బేబీ పుట్టాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్‌కి చెప్పకుండా ఫస్ట్ టైమ్ నాకు వీడియో కాల్ చేసి విత్ నా ఫేస్‌ని చూపించాలి వాళ్ళ బాబుకు అని చెప్పి, అలా వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఈ యొక్క మూమెంట్‌ని నేను ఎన్ని క్రోర్స్ పెట్టినా కూడా తీసుకోలేను అనేది నాకు ఆ రోజు రియలైజేషన్ వచ్చింది యాక్చువల్లీ. సో, చాలా చాలా హ్యాపీ అనిపించి, ఇలాంటి మూమెంట్స్ నాతోనే ఎండ్ అవ్వకూడదు, నా టీమ్‌కి కూడా ఇవి వెళ్ళాలి అని చెప్పి కోచెస్ సపోర్ట్‌తో ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని కనుక్కొని, వాళ్ళ యొక్క గోల్స్‌ని వాళ్ళు ఎంత వర్క్ ఎఫర్ట్ పెట్టగలరు అనేది ప్రతీదీ తీసుకొని అందరం కలిసి వర్క్ చేయడం ద్వారా ఈరోజు ఆల్మోస్ట్ 40,000 ప్లస్ పీపుల్‌కి హెల్ప్ చేయగలిగాము. కమ్యూనిటీ అండ్ ఆమె ద్వారా. సో, అది నా పర్సనల్ గ్రోత్. సో, ఎస్పెషల్లీ ఆ గ్రోత్‌ని పక్కన కాకుండా నా ఒక్క డ్రీమ్స్‌ని మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా సార్లు చెప్పాను ఫారెన్ ట్రిప్స్ అని. కేవలం గోవానే కాదు, క్రూజ్ అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఏదన్నా ఫోటోస్ లేకపోతే ఏదైనా వీడియోస్ వస్తే అక్కడితో వీడియోతో వెళ్ళి ఏదేదో కల్లోకి ఊహించేసుకోవడం, ఓకే వెళ్ళిపోయానులే ఇంక అయిపోయింది అని అనుకుంటాను. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ప్రతిదీ ఇంగ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు నవంబర్‌లో కొచ్చికెళ్ళాలి. సో, నెక్స్ట్ మేలో మళ్ళీ ఇంకొక డైమండ్ ట్రిప్ ఉంది. మళ్ళీ ఆగస్ట్, ఎట్లా అంటే ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక ట్రిప్ తీసుకోవడం అనేది నాకు ఫస్ట్ మెమరబుల్ మూమెంట్ అనమాట. ఒకప్పుడు ట్రిప్ అంటేనే ఒక డ్రీమ్‌గా ఉండేది. అలాంటిది ఎవ్రీ 6 మంత్స్ అంటే 3 మంత్స్‌కి ఒకసారి షాపింగ్ చేయడం, 6 మంత్స్‌కి ఒకసారి కంట్రీస్ తిరగడం చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ నాకు పర్సనల్‌గా తీసుకుంటే ఫినాన్షియల్ ఫ్రీడము. నాకొక డ్రెస్ కొనాలన్నా, లేదంటే ఒక రూ. 10 ఖర్చు పెట్టాలన్నా కూడా నేను 1,00,000 టైమ్స్ ఆలోచిస్తాననమాట. అలాంటి ఒక అమ్మాయి ఈరోజు పేరెంట్స్ పరంగా కానీ, లేకపోతే పర్సనల్ కేర్ పరంగా కానీ, ఈరోజు అంటే జనరల్‌గా ఇంటికి వెళ్తే ఒక రూ. 100 ఫ్రూట్స్ కొనాలి అంటే ఆలోచించేదాన్ని ఇంతకుముందు. ఎందుకంటే బికాస్ ఆఫ్ కొనాలని ఉంటది కానీ డ్యూ టు ఫినాన్షియల్ ఇన్‌కమ్ వల్ల డ్రాబ్యాక్ అయిపోతాము. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఈజీగా నా పేరెంట్స్‌కి నేను ఒక 10,000 సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, 20,000 సప్లిమెంట్స్ ఇవ్వడం కానీ, రీసెంట్‌గా ఏంటి అంటే ఒక న్యూస్ జరిగింది. మా ఒక మదర్ ఇన్ లా ఇంట్లో ఒక థీఫ్ పడ్డాడు. థీఫ్ పడి చైన్ అనేది తీసుకెళ్ళాడనమాట. వితిన్ నెక్స్ట్ డేలోనే ఆల్మోస్ట్ 4,00,000 పెట్టి మా అత్తమ్మకి మళ్ళీ చైన్ కొనిచ్చగలిగాము. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనమాట మాకు, మా పేరెంట్స్‌కి సపోర్ట్ చేయడం అనేది. ఎందుకంటే ఎన్ని సార్లు మనం డబ్బులు పోయిన దాని గురించి ఆలోచిస్తాం కానీ, దాన్ని ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఎప్పుడూ ఆలోచించం. బట్ మేమక్కడ చేసిందేంటంటే, అయ్యో! చైన్ పోయింది అనేది బాధపడకుండా, ఆ ఒక్క హ్యాపీనెస్ మా అత్తమ్మకివ్వాలని చెప్పి నెక్స్ట్ డేనే మేము మళ్ళీ ఆవిడకి చైన్ కొనివ్వడం అనేది జరిగింది. సో, అంతే కాదు,
నాకు ఎస్పెషల్లీ మీరు గనక గమనించగలిగితే ఈ చోకర్ అంటే నా మ్యారేజ్ అయ్యి 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్‌లో మేమెప్పుడు గోల్డ్ పరంగా అంతగా పర్చేస్ చేసింది లేదు. చిన్న కమ్మలు తప్పితే. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ చోకర్ అనేది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. రెడ్ కార్పెట్ రోజు మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా చూపిస్తాను నేను. దట్ ఈస్ అంటే అదేంటో కాదు. సో జస్ట్ వితిన్ ఒక 2 అవర్స్‌లోనే ఎంతమంది రికాల్ చేసుకోగలరో లేదో నాకు తెలీదు. 'బాస్' మూవీ, నాగార్జున మూవీ 2,00,000 ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలో తెలీదు అని చెప్పి ఒక స్టోరీ ఉంది. కానీ వితిన్ ఒక 2, 3 అవర్స్‌లోనే ఆల్‌మోస్ట్ 16,00,000 షాపింగ్ చేశాము. బట్ అది ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఈ యొక్క డైమండ్ లెవెల్‌కి రీచ్ అవ్వడం వల్ల అంటే అంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది దొరికింది. సో దట్ ఈస్ కాల్డ్ డైమండ్ నెక్లెస్ అనేది పర్చేస్ చేసుకున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అది పర్చేస్ చేయడం షో ఆఫ్ అని కాదు. అమ్మాయిలకి కంపల్సరీ డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. అలాంటి డ్రీమ్స్ మనం ఇక్కడ అచీవ్ చేసుకోవచ్చు. కోచెస్, మెంటర్స్ సపోర్ట్ ఉండి అండ్ ఎవ్రీ టైమ్ ఆంబే మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోగలిగితే ఒక గోల్డే కాదు పర్సనల్ పరంగా మా బాబుని ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివించడం కానీ అండ్ ఎస్పెషల్లీ అన్నీ పక్కన పెడితే హస్బెండ్‌తో టైమ్ స్పెండ్ చేయాలని ఉంటది. అలాంటి టైం అనేది ఇక్కడ నేను మా హస్బెండ్‌తో టైమ్ స్పెండ్ చేయగలుగుతున్నాను. బిఫోర్ దిస్ మార్నింగ్ 8:30కెళ్తే నైట్ 8:30కి వచ్చేవాడు. అంటే ఇయర్‌లీ 4 డేస్ మాత్రమే టైమ్ స్పెండ్ చేసేదాన్ని. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఎవ్రీ డే ఒక హాలిడే అన్నమాట. సో డైమండ్ లెవెల్‌కి వస్తే ఇంత ఫ్రీడమ్ ఉంటదా? ఇంత ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంటదా? అండ్ అంతేకాదు అంటే పీపుల్‌కి హెల్ప్ చేయడం ఇంత సాటిస్ఫాక్షన్ ఉంటదా? అనేది కూడా నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రతిరోజు సండే వస్తే బాగా ఎంజాయ్ చేస్తాం అందరం. మండే వస్తే అయ్యో! మండే వచ్చిందా? టైం ఎంతయింది? ఇంకా ఇలానే ఉంటదనమాట కంప్లీట్ టెన్షన్. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత నాకు ఆ ఫ్రీడమ్ కానీ, ఆ టైమ్ స్పెండింగ్ విత్ హస్బెండ్ కానీ, ఎస్పెషల్లీ బాబు కానీ, పేరెంట్స్ కానీ, నాకు టైం అనేది చాలా బాగా దొరికింది. నాకు నచ్చినట్టు నేను టైమ్‌ని స్పెండ్ చేయగలుగుతున్నాను. దట్ టూ పీపుల్‌కి హెల్ప్ చేస్తూ వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇది ఇక్కడితో ఆగిపోతుందంటే డెఫినైట్‌లీ కాదు. డెఫినైట్‌లీ ఈరోజు 5 మంది ఏదైతే మీరు విన్నారో, ఈ 5 మందికి మళ్ళీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డే కావాలి. అండ్ వాళ్ళకి కూడా ఇంకొక డే కావాలి. వాళ్ళు కూడా ఎవ్రీ మంత్ 2-3 లాక్స్, 5 లాక్స్ ఇన్‌కమ్ ఏం చేయాలి అనేది నేను డెఫినెట్‌గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంతే కాదు నా పరంగా తీసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే శారీస్ కానీ, లేకపోతే డ్రెసెస్ కానియండి, ఆల్‌వేస్ వుమెన్స్ ఎప్పుడు ఏం ఆలోచిస్తారు, నాకు బాలేకపోయినా పర్వాలేదు, నాకు లేకున్నా పర్వాలేదు, మా ఫ్యామిలీ బావుండాలి, మా హస్బెండ్ బావుండాలి అని అనుకుంటాం. బట్ ఇక్కడేంటంటే నాకు నేను ఫ్రీడమ్ ఇచ్చుకోవడం కానీ, నాకు నేను స్పెండ్ చేసుకోవడం కానీ, నేను వేసుకునే క్లాత్స్ కానీ బ్రాండెడ్ అంటే ఏదో క్యాజువల్‌గా షాపింగ్‌కెళ్ళి నిన్న ఎస్టర్‌డే ఫెస్టివల్ షాపింగ్ ఆల్‌మోస్ట్ నియర్ బై 35,000 అనేది స్పెండ్ చేశాము. అంటే ఇది ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఫ్రీడమ్ అండ్ హెల్పింగ్ ద పీపుల్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద కమిట్మెంట్. అంటే మనం డ్రీమ్స్ అందరం కలగంటాము. బట్ ఆ డ్రీమ్స్ కోసం ఎంతమంది వర్క్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీరు విన్నారు ముబీనా వాళ్ళ పేరెంట్స్‌కి 6 లాక్స్ ఇవ్వడం కానీ, శ్యామల వాళ్ళ పేరెంట్స్‌కి ఫుల్ సపోర్టివ్ ఉండడం కానీ, రవలి ఎస్పెషల్లీ అంటే తను ఇండిపెండెంట్‌గా ఉండి ఫుల్ లైఫ్ కెరియర్‌ని ఇందులో డిజైన్ చేసుకోవడం కానీ, గీత సో అంటే తనకొచ్చిన స్ట్రగుల్స్ నార్మల్ స్ట్రగుల్స్ కూడా కాదు. అలాంటి స్ట్రగుల్స్‌ని ఓవర్‌కమ్ చేసి ఈరోజు వాళ్ళ హస్బెండ్ సాలరీని ఆల్‌మోస్ట్ 15 రెట్లు ఇంక్రీజ్ చేసుకోగలిగింది. అశ్విని అసలు నార్మల్ లైఫ్ ఒక హౌస్ వైఫ్ లైఫ్‌ని లీడ్ చేసే అమ్మాయి ఇక్కడికి రావడం వల్ల తన యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకొని ఎంతోమంది తన టీమ్‌లో కూడా లాక్స్ అనేది ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్నారు. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ కమిట్మెంట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద గోల్ అన్నమాట. సో, ఇక్కడ నేను ఒక్కటి ఎప్పుడు రిలేట్ చేసుకుంటాను. మా కోచెస్ నుంచి నేను నేర్చుకున్నదే అనమాట. బిలీఫ్ అనేది. అది ఎంత బిలీఫ్ అంటే మీకొక్క స్టోరీ నేను షేర్ చేస్తాను. జనరల్‌గా రీసెంట్‌గా సెర్చ్ జరిగిందనమాట. 2 ఆకులు. ఒకటి విషమైన ఆకు, ఇంకొకటి నార్మల్ ఆకనమాట. ఒకటి విషపూరితమైన ఆకు ఒక రైట్ హ్యాండ్‌కి ఒక 15 మందికి ఇది విషం అంటే ఇది చాలా మంచి ఆకు. దీన్ని పట్టించుకోవడం వల్ల చాలా బాగుంటది అని చెప్పి దీన్ని పట్టించారనమాట లెఫ్ట్ హ్యాండ్‌కి. అదే విషం లేని ఆకుని ఇది విషం ఆకు. ఇది పట్టించుకుంటే మీకు అంటే స్వెల్లింగ్స్ ఇలాంటి రెడ్ చార్మ్స్ రావడం అనేది జరుగుతుంది అని చెప్పినప్పుడు ఇమ్మీడియేట్‌లీ అక్కడ జరిగిందేంటి అంటే కేవలము లెఫ్ట్ హ్యాండ్‌కి మాత్రమే ర్యాషెస్ వచ్చాయి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేవలం ఇట్స్ ఆల్ అబౌట్ ద బిలీఫ్. మనం దేన్ని ఎలా బిలీవ్ చేస్తున్నాము అనేది మేజర్ పార్ట్ అవుతుంది. విషం ఉన్న ఆకుని నార్మల్‌గా చెప్పడం వల్ల వాళ్ళు బిలీవ్ చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు రైట్ హ్యాండ్‌కి. కానీ లెఫ్ట్ హ్యాండ్‌కి మాత్రం వాళ్ళు బిలీవ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఇట్స్ ఆల్ అబౌట్ బిలీఫ్. నేను నా కోచెస్‌ని, నా మెంటర్స్‌ని
అంతే గట్టిగా బిలీవ్ చేశాను. మా టీమ్ కూడా మమ్మల్ని అంతే గట్టిగా బిలీవ్ చేశారు. ఆ బిలీవ్ వాళ్ళ టీమ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల ప్రతి ఒక్క దగ్గర టీమ్ పరంగా కాన్ఫిడెంట్ కానీ, లేకపోతే కమిట్మెంట్ కానీ, మెంటర్‌షిప్ కానీ, లేకపోతే వుమెన్ ఎంపవర్‌మెంట్ కానీ ప్రతీదీ ఇచ్చేవాళ్ళు. యాజ్ ఇట్ ఈజ్ ఒక బ్లైండ్ బిలీఫ్ అనేది ఇక్కడ మేము చూసామనమాట. ఇంకా చాలా మంది వాళ్ళ యొక్క డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు అనేది నాకు అనిపిస్తుంది. సో, డెఫినైట్‌లీ అండి ఈరోజు నేను ఒక నార్మల్ సాదా సీదా అమ్మాయిని. కేవలం అంటే చెప్తున్నాను కదా! ఒక 12,000 సాలరీకి 3 మంత్స్ వర్క్ చేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా. అది కూడా అంటే 3 మంత్స్ వర్క్ చేసిన తర్వాత 12,000 ఇచ్చేవాళ్ళు. సో, అలాంటిది ఈరోజు ఎవ్రీ మంత్ నా ఇన్‌కమ్ నియర్ బై 8+ లాక్స్ ఉంటదనమాట. సో, అంటే ఆ ఇన్‌కమ్ అనేది ఫస్ట్ ఒక 2, 3 మంత్స్ చూసినప్పుడు చాలా ఎక్సైట్‌మెంట్ ఉండేది. బట్ ఆఫ్టర్ థట్ ఏమైపోయిందంటే బోర్ కొట్టేసిందనమాట. ఇప్పుడెలా అయిపోయిందంటే టీమ్‌లో ఓ 2,00,000, 3,00,000 వస్తున్నాయి పుష్ప. నటరాజన్న చాలా హ్యాపీగా ఉంది. ఇది మీ ద్వారా ఏం చేసుకోగలుగుతున్నాము అని అన్నప్పుడు, ఆ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకెక్కడా రాలేదు. సో, అలాంటి సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా చాలా మందికి హెల్ప్ చేయాలి. మా యొక్క విజన్ కూడా అదే అనమాట. 10,00,000 మందికి హెల్ప్ చేయాలి అని ఒక విజన్‌తో ఇక్కడ స్టార్ట్ అయ్యాము. సో, డెఫినైట్‌లీ అది హెల్ప్ చేస్తాము. డెఫినెట్‌గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బిలీఫ్ అనేది బిగ్ మ్యాటర్ అవుతుంది. దాన్ని మనం ఎంపవర్‌మెంట్ అంటాము. సో, అలాంటి వుమెన్స్ ఇక్కడ చాలా మంది కాల్ విన్న వాళ్ళందరూ విజువలైజేషన్ చేసుకోండి. డెఫినెట్‌లీ బై నెక్స్ట్ ఇయర్ మీరు కూడా స్పీకర్‌గా మారతారు. బట్ ఆ విజువలైజేషన్, ఆ బిలీఫ్ అనేది మీ కోచెస్ మీద అండ్ యాంబే మీద ఉండాలి. అది గన ఉంటే మాత్రం డెఫినెట్‌లీ హ్యాపీ ఫీల్ అవుతాం. ప్రతీదీ అండి ఇక్కడ నాకు మా కోచెస్, మెంటర్స్‌తో పాటు చంద్రు సార్ కానీ, ప్రశాంతి మ్యామ్ కానీ, సునీల్ సార్ గానీ, బాగా అంటే ప్రతీదీ ఏదైనా తెలియకపోతే కూడా గైడ్ చేసేవాళ్ళు. సో, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ స్పెషల్ థాంక్స్ టు మై కోచెస్ అండ్ మెంటర్స్ దయాళ్ సార్ అండ్ రత్న మ్యామ్, మూర్తి సార్ అండ్ అలైక్య మ్యామ్. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ మా టీమ్ పరంగా ఇంత హ్యాపీగా వాళ్ళ యొక్క మనీ ఇన్‌కమ్ అనేది షేర్ చేసుకొని ఇంతమందికి ఎగ్జాంపుల్‌గా వచ్చింది అనేది చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్‌లీ ప్రశాంతి మ్యామ్ బై నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ యొక్క టీమ్‌తో ఇక్కడికి వస్తారనేది నేనైతే హ్యాపీగా చెప్తాను. సో, ఇది అంటే ఇక్కడితో ఆగకూడదు. నా హ్యాపీనెస్ ఈరోజు నేను ఎంత ఫినాన్షియల్ ఫ్రీడమ్‌గా ఉన్నాను, ఎంత హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నాను. ఆహ్, ఎస్పెషల్లీ వుమెన్స్‌కి కావాల్సింది చిన్న చిన్న హ్యాపీనెస్‌కే చాలా అంటే హ్యాపీ ఫీల్ అయిపోతారు. లైక్ ట్రిప్స్ గానీ, గోల్డ్ కానీ, ఫినాన్షియల్ వచ్చే ఇన్‌కమ్ కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కానీ, ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి బిలీవ్ చేస్తే. సో, డెఫినైట్‌లీ ఇట్స్ పాసిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వుమెన్ అనుకుంటే ఏదైనా సాధించగలరు మన వుమెన్స్. ఎందుకంటే ఒక్కటి నేను రీసెంట్‌గా కూడా షేర్ చేసుకున్నాను. వుమెన్స్ గురించి మ్యామ్ ఎస్పెషల్లీ మ్యామ్ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మేబీ మ్యారేజ్ అవ్వకపోయినా, మ్యారేజ్ అయినా ప్రతి ఒక్క వుమెన్‌కి తెలుసు. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పిల్లల రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. ప్రతీదీ అత్తమామ రెస్పాన్సిబిలిటీ, అమ్మా నాన్న రెస్పాన్సిబిలిటీ, తోడికోడళ్ళు, ఆడపడుచు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటిని ఫినిష్ చేస్తూ ఉంటారు పెళ్లయిన వాళ్ళు. పెళ్లి కాని వాళ్ళకి గూడా ఇవన్నీ అర్థమయ్యుంటాయి. అంటే మీకు అర్థమవ్వాల్సింది మీ చుట్టూ ఒక 15-20 మంది ఎంతైతే మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయిపోయి, ఆ పనులన్నిటిని మల్టిపుల్‌గా చేయగలుగుతున్నామో, ఈ యొక్క కమ్యూనిటీలో, ఈ యొక్క ఆమె బిజినెస్‌లో మనం అనుకుంటే గోల్ కూడా డెఫినెట్‌గా ఫిల్ చేయగలమనమాట. ఎందుకంటే కష్టమైన పని ఏంటంటే ఫ్యామిలీని లీడ్ చేసి హ్యాపీగా లీడ్ చేయడం. అలాంటిది చాలా ఈజీగా చేస్తాం మన వుమెన్స్. వుమెన్స్ మల్టిపుల్ వర్కర్స్ అనమాట. అదైతే నేను బాగా బిలీవ్ చేస్తాను. సో, దట్ ఈస్ ఓన్లీ ద థింగ్ మ్యామ్ మా సైడ్ నుంచి. సో, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు మీ అండ్ ఎస్పెషల్లీ మై టీమ్. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వీళ్ళందరినీ నెక్స్ట్ లెవెల్‌లోకి అయితే తీసుకెళ్తాము. మా గోల్ వచ్చేసి వీళ్ళ యొక్క డైమెన్‌షిప్‌కి వర్క్ చేయడము. డెఫినెట్‌గా వీళ్ళను డైమండ్ లెవెల్‌లో ఈరోజు నేను ఏదైతే హ్యాపీనెస్ చూస్తున్నానో వాళ్ళకి చూపించడం అనేది నేను తీసుకున్న ఒక బిగ్గెస్ట్ గోల్ అనమాట. యాహ్! థ్యాంక్ యూ మ్యామ్. పుష్ప, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో 3 to 4 ఇయర్స్‌లో ఒక బెంచ్ మార్క్‌ని సెట్ చేసి మీరేంటి అనేది, మీ టీమ్ ఏంటనేది ప్రూవ్ చేశారు. గ్రేట్ దట్ మీరు మాత్రమే గ్రో అవ్వడం కాదు, మీ టీమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తూ, సో ఈ రోజు చెప్పినటువంటి వుమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, లీడర్‌షిప్ స్కిల్స్ కావచ్చు, టీమ్ గ్రోత్, పర్సనల్ గ్రోత్ మీరు చెప్పారు ప్రతి ఒక్కరి గురించి. ఎలా గ్రో అయ్యారు అనేది. కేవలం మీరు మీ టీమ్ కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఇన్స్పైర్ చేస్తూ, మోటివేట్ చేస్తూ ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్స్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఆల్ ద సక్సెస్ ఫ్రమ్ ఎవ్రీ వన్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి తరఫున కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.